ఇరాన్లో పరిస్థితి చూడండి. భూమికి ఒక 500 మీటర్స్ అడుగున మీకు ఇరాన్ వాళ్ళు తమ ఆయుధాలను సిద్ధం చేస్తున్నారు. సో దీనికి వీళ్ళు పెట్టిన పేరు ఏమిటి అంటే వెపన్స్ వరల్డ్. అంటే ఇవాళ మేము ఇజ్రాయెల్ మీద దాడులు చెయ్యబోతున్నాం. వాళ్ళ మిత్ర దేశాలందరికీ వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఫోన్లు చేసి మేము ఇజ్రాయెల్ మీద దాడులు మొదలు పెట్టబోతున్నాము. వీఆర్ కౌంటింగ్ ద అవర్స్, నాట్ డేస్ అండి, అవర్స్. సో ఒకవేళ ఏమైనా యుద్ధము ఎస్కలేట్ అయ్యి చాలా పెద్ద లెవెల్లో వెళ్ళిందంటే, ఇప్పుడు మీరు ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తారు, ఇజ్రాయెల్ వాళ్ళు మళ్ళీ రిటాలియేట్ చేస్తారు, ఇది చాలా పెద్ద యుద్ధముగా మిడిల్ ఈస్ట్లో తయారైతే మీరు ఎవరి వైపు ఉంటారు? ఎందుకంటే మీరు కూడా రేపు ఈ యుద్ధంలో పాలు పంచుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టే ఈ హెచ్చరికను జారీ చేస్తున్నాము. నిన్న మాట్లాడాం, ఒకవైపేమో ఈజిప్టు, ఇంకొక వైపేమో జార్డాన్. సో వీళ్ళిద్దరికీ ఇరాన్ వాళ్ళు ఇచ్చిన వార్నింగ్ ఏమిటి అంటే, మా మిజైళ్ళు, మా రాకెట్లు మీ ఎయిర్ స్పేస్ నుంచి నేరుగా ఇజ్రాయెల్లోకి వెళతాయి, మీరు మీ ఎయిర్ స్పేస్ని ఆపకూడదు, మా మిజైళ్లను మీరు ఆపకూడదు, ఇంటర్సెప్ట్ అనేది చెయ్యకూడదు, అలో చెయ్యాలి. ఒకవేళ మీరు అలో చెయ్యకపోతే మీరు మా శత్రు దేశాలుగా మేము గుర్తిస్తాము. ఎవరు? ఈజిప్ట్, జార్డాన్. సో వీళ్ళకి ఇరాన్ వాళ్ళు ఒక వార్నింగ్ ఇచ్చారు. అటువైపు ఇజ్రాయెల్ని చూశారు అనుకోండి, ఇరాన్ నుంచి మిజైల్స్ వస్తాయి, 100% రాబోతున్నాయి, మాకు తెలుసు. ఒకవేళ అలాంటి మిజైళ్ళు వస్తే మీరు మీ గగనతలములోనే వీటిని ధ్వంసము చెయ్యాలి, అక్కడే వీళ్ళని ఆపేయాలి, ఇజ్రాయెల్ దాకా మీరు రానివ్వకూడదు. ఒకవేళ మీరు అలో చేశారు అనుకోండి, మీరు మా శత్రు దేశాలు. అంటే మీకు ముందు నొయ్యి వెనక గొయ్యి, ఇది మీకు ఈ దేశాల పరిస్థితి. దాంతో ఈజిప్ట్ వాళ్ళు ఏమన్నారు అంటే, మీరు కొట్టుకు చేస్తారు, మధ్యలో మాకు ఏంటి పని, మేము న్యూట్రల్గా ఉన్నాం, ఈ యుద్ధముతో మాకు ఎటువంటి సంబంధము లేదు. అంటే ఫ్రెండ్స్, వీళ్ళు ఒక యుద్ధము చెయ్యబోతున్నారు అనేది ప్రపంచ దేశాల అందరికీ, మీరు నేను మొన్నటి నుంచి మాట్లాడుతున్నాం, ఖచ్చితంగా యుద్ధము ఉంటుందని మన అందరికీ బాగా తెలుసు. వితిన్ అవర్స్ ఇది జరగవచ్చు. కానీ ఆ ప్రిపరేషన్ని మీరు గమనించండి. భూమికి అడుగున 500 మీటర్స్లో ఒక వెపన్స్ వరల్డ్ని మేము క్రియేట్ చేశాము. నమ్మరండి, మీకు 1500 బాలిస్టిక్ మిజైల్స్ అండి, 1500 బాలిస్టిక్ మిజైల్స్ ఇరాన్ ఇజ్రాయెల్ మీద ప్రయోగించబోతున్నారు. అంటే ఏప్రిల్లో మీకు ఏకంగా ఏమన్నా 200 రాకెట్లు మేము ప్రయోగించాము. ఇజ్రాయెల్ వాళ్ళు ఏం మాట్లాడారు, మా దగ్గర ఉండే ఐరన్ డోమ్ చాలా సూపర్గా ఇరాన్ యొక్క రాకెట్స్ని మేము ఆపగలిగాము. కానీ ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారండి, 1500 బాలిస్టిక్ మిజైల్స్ అండి, రాకెట్స్ కావు, డ్రోన్లు కావు. అలాంటప్పుడు ఇది జరిగితే ఇజ్రాయెల్ అనే దేశమే అక్కడ ఉండదు కదా, ఏ లెవెల్లో ఈ దాడులు ఉంటాయి. మోర్ ఓవర్ ఈ బాలిస్టిక్ మిజైల్స్లో మీరు న్యూక్లియర్ క్యాపబుల్ వార్ హెడ్స్ని అమర్చారు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి అంటే, ఈ కోపము ఆవేశము ఏ లెవెల్లో ఉంది అంటే, ఇజ్రాయెల్ని ఇంకా ఏదో ఒకటి చేసేయాలి, ఫైనల్గా ఇజ్రాయెల్ అనే దేశము లేకుండా చెయ్యాలి. ఏమంటే ఇదంతా జరుగుతుందా అంటే, మీకు ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే, రష్యా వాళ్ళ సహాయం అడిగారండి. రష్యా వాళ్ళు ఒక చాలా పెద్ద ప్రకటన చేశారు, ఇక్కడ మనం అది గమనించాలి. రష్యా వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఇరాన్కి మాకు మధ్య ఒక సెక్యూరిటీ అగ్రిమెంట్ ఉంది. ఈ సెక్యూరిటీ అగ్రిమెంట్ అని మాట్లాడుతున్నాను చూసారా, జస్ట్ యంగ్స్టర్స్ ఎవరైనా చూస్తూ ఉంటే, 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధము, భారత్ని లొంగిపో అని చెప్పి బెదిరిస్తూ అమెరికా వైపు నుంచి యుద్ధ నౌకలు, యూకే వైపు నుంచి యుద్ధ నౌకలు వచ్చాయి. సో మనము లొంగిపోయే పరిస్థితి. సడన్గా రష్యా వైపు నుంచి న్యూక్లియర్ సబ్మెరైన్స్ అక్కడికి రావడం. ఎందుకు వస్తారు? రష్యా వాళ్ళు భారత్ని కాపాడాలని ఎందుకు వస్తారు? స్నేహము అనొచ్చు, కోఆపరేషన్ అనొచ్చు, అలా కాదు. ఈ సెక్యూరిటీ అగ్రిమెంట్ అనేది ఈ ఇరు దేశాల మధ్య ఉండడంతో భారత్ మీద ఎవరైనా దాడులు చేస్తే ఇది రష్యా మీద, సోవియట్ యూనియన్ మీద చేస్తున్న దాడులుగా మేము గుర్తిస్తాము. కాబట్టి మేము వాళ్ళని డిఫెండ్ చేస్తాము. ఇదే భారత్ యుఎస్ఎస్ఆర్ మధ్య ఉండిన అగ్రిమెంట్. సో ఇవాళ ఏం జరిగింది? ఒకవేళ ఇరాన్ మీద ఎవరైనా దాడులు చేస్తే ఇది రష్యా మీద జరుగుతున్న దాడులే, రష్యా వచ్చి డిఫెండ్ చేస్తుంది.
రష్యా ఆయుధాలు ఆ దేశం మీద మేము ప్రయోగిస్తాము. ఇది అగ్రిమెంట్. అంటే మీకు అర్థమైందా? ఇరాన్ ఇవాళ మీకు ఒక ఈజీ టార్గెట్ కాదండి. అమెరికా వాడు ఏం చేస్తున్నాడు, ఏకంగా 12 మీకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కలిగిన స్ట్రైకర్ యుద్ధ నౌకలను తీసుకొచ్చి మిడిల్ ఈస్ట్ వద్ద ఏకంగా 12 అండి. ఎవరు ఊహించరు. మనము ఒక 2 క్యారియర్స్ని వాడితేనే బాబోయ్ అంటాం. అక్కడ ఏకంగా 12 మీకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. అంటే అమెరికా వాడు ఇజ్రాయెల్ని కాపాడడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడో చూడండి. మరి ఇక్కడ ఇరాన్ వాళ్ళు రష్యా సహాయం అడగాలి. ఇలా మాకు అమెరికా నుంచి థ్రెట్ ఉంది అంటే ఇమీడియట్గా రష్యా వాళ్ళు వాలిపోతారు. మరి వాలిపోయారా అండి అంటే నిన్న మాట్లాడాం కదండి, రష్యా నుంచి వరుస పెట్టి యుద్ధ విమానాలు వస్తూనే ఉన్నాయి. రావడము కాదు ఫ్రెండ్స్, ఇవాళ రష్యా వాళ్ళ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క హెడ్ మీకు సెర్గే షోయిగు అంటారు. ఈయనే రష్యా యొక్క డిఫెన్స్ మంత్రిగా ఉండేవారు. ఇవాళ ఈయన వాళ్ళ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క చీఫ్గా ఉన్నారు. నేరుగా ఆయన ఇరాన్ వచ్చాడు. ఇక్కడ ఈయన రావడము ఈ వార్త మీరు గూగుల్లో చూడొచ్చు. 1000 బ్యాలిస్టిక్ మిజైల్స్ నార్త్ కొరియా వాళ్ళు సౌత్ కొరియాకు వ్యతిరేకంగా నార్త్ కొరియా సరిహద్దుల్లో ఇవాళ మోహరించారండి. 250 లాంచర్ వెహికల్స్ అంటారు. ఒక్కొక్క లాంచర్ వెహికల్లో మీరు 4 బాలిస్టిక్ మిజైల్స్ను మోహరించవచ్చు. సో ఇప్పుడు నార్త్ కొరియా వద్ద ఏకంగా 1000 బాలిస్టిక్ మిజైల్స్ ఉన్నాయి. రష్యా వాళ్ళు ఎస్ అంటే ఈ బాలిస్టిక్ మిసైల్స్ అంతా కూడా నేరుగా ఇరాన్ దాకా రావచ్చు. అంటే ఇక్కడ ఏమైంది, ఇరాన్ నార్త్ కొరియా వీళ్లకు సపోర్టుగా రష్యా నిలబడితే ఎలా ఉంటుంది అంటే మీకు ఒక కిరాయి గుండా నార్త్ కొరియా వాడు సౌత్ కొరియాను బెదిరిస్తున్నాను అంటున్నాడు. అది కాదండి విషయము. మా దగ్గర మా మిత్ర దేశము దగ్గర ఇలాంటి బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయని చెప్పి రష్యా వాళ్ళు చెప్తున్నారు, ఇరాన్ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇందులో ఇంత ఒక ప్రమాదకరమైన సిచ్యువేషన్ అంటే ఏంటి, సర్వము సిద్ధము చేస్తున్నారు. ఒక యుద్ధము కోసరము ఇరాన్ వాళ్ళు మీకు లిటరల్గా వెపన్స్ వరల్డ్ని మేము క్రియేట్ చేశాము, మీకు 1500 బాలిస్టిక్ మిసైల్స్ రెడీగా ఉన్నాయి, వీటికి సంబంధించిన వాహనాలు సిద్ధముగా ఉన్నాయి, పౌరులారా మీరు ఎవరు ఫోటోలు తీయకండి, ఇవి నేరుగా ఇరాన్ సరిహద్దుల్లోకి వెళతాయి. ఆల్రెడీ రష్యా వాళ్ళు ఇచ్చిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పరికరాలు సిద్ధముగా ఉన్నాయి. ఇంకొక వైపు నార్త్ కొరియా వాళ్ళు 1000 బాలిస్టిక్ మిసైల్స్ మా దగ్గర కూడా రెడీగా ఉన్నాయి, రెడీ టు యూజ్ అని చెప్పి వాళ్ళు అటువైపు ఉంచారు. ఇంతలో చూశారనుకోండి, బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ యొక్క ప్రధాన మంత్రి ఆయన ఏమన్నారు అంటే ఒక మాట అన్నాడు. ఇది ఎంత పెద్ద విషయం అనేది ఇవాళ మనం గమనించాలి. ఆయన ఒకే మాట అన్నాడు, ఒకవేళ ఇరాన్ మా న్యూక్లియర్ ప్లాంట్స్ మా న్యూక్లియర్ ఆయుధాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గమనించి వాటి మీద దాడులు చెయ్యాలి అనుకుంటే, న్యూక్లియర్ ఫెసిలిటీస్ వాటి మీద అటాక్ చెయ్యాలి అనుకుంటే మా దగ్గర ఇరాన్లో ఉండే అణుశక్తి కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో పిన్ పాయింట్ లొకేషన్స్ ఉన్నాయి, ఒక న్యూక్లియర్ ప్లాంట్ను కూడా మేము విడిచిపెట్టము. అంటే వీళ్ళు ఏమైనా ఆ న్యూక్లియర్ యుద్ధం గురించి మాట్లాడుతున్నారా, అణు యుద్ధం గురించి వీళ్ళందరూ ప్రిపేర్ అవుతున్నారా? అప్పుడు ఇజ్రాయెల్ ఉంటుందా, ఇక్కడ ఇరాన్ ఉంటుందా? మార్చి మీరు న్యూక్లియర్ వెపన్స్ వాడారు అనుకోండి, ఏం జరుగుతుందండి? ఆ రేడియేషన్ ఏంటి, టోటల్ మిడిల్ ఈస్టే కొలాప్స్ అయిపోతుంది. ఇది ఇవాళ పరిస్థితి. వీళ్ళు ఈ యుద్ధము కోసము ఒకవేళ ప్రిపేర్ అయితే అటు అమెరికా వాడు ఇటు రష్యా వాళ్ళు వీళ్ళు మేము సపోర్ట్గా ఉన్నామంటున్నారు కదండి, మరి వీళ్ళు కూడా ఇలాంటి న్యూక్లియర్ యుద్ధాన్ని కోరుకుంటున్నారా? ఇది ఎంత ఒక మేజర్ ఇష్యూ, ఎంత ఒక ప్రమాదము, ప్రపంచాన్నే వీళ్ళు రిస్కులో పడేస్తున్నారు కదా. ఈ పరిస్థితి ప్రపంచానికి అవసరమా? ఈ కోపము, ఈ ద్వేషము, ఈ పగ రగిలిపోతూ ఆఖరికి మానవ జాతినే వీళ్ళు ఇంత ఒక డేంజర్లో పడేస్తున్నారే. ఇరాన్ ఇజ్రాయెల్ ఇలాంటి పని చెయ్యవచ్చా? ఇంత పెద్ద యుద్ధానికి ఈ ప్రిపేర్డ్నెస్ ఏమిటి అర్థం కావడం లేదు. మరి మీకేమైనా అర్థమైందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.